రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు 6,200 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బకాయి ఉన్న 3 డిఏల్లో ఉగాది పండుగలోపు కనీసం 2 డిఏలను విడుదల చేయాలని కోరారు. ఇక పీఆర్పీ కమిషన్ను వెంటనే నియమించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈరోజు సుమారుగా 6,200 కోట్ల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఏదైతే గత ప్రభుత్వం పెట్టినటువంటి 1,000 కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో అని ఒక అభద్రతా భావంతో, ఒక భయంతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక భరోసానిస్తూ ఈరోజు అతిపెద్ద నిర్ణయమైనటువంటి 6,000 కోట్ల పైచిలుకుని ప్రధానంగా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఇస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, మాలో ధైర్యాన్ని కూడా ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి దాదాపు 10 మాసాల దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే డిఏ రూపంలో దాదాపుగా 2024 జనవరి నుంచి ఇప్పటికీ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ